మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ యొక్క ఏళ్ళనాడు శని యొక్క ప్రభావము వీళ్ళకి వ్యయస్థానంలో కనపడడం వల్ల కాస్త ఖర్చులు అధికంగా ఉండడం, మనసులో స్థిరమైన భావనలు సరిగ్గా లేకపోవడం, అలాగే వీళ్ళకి అంటే ఏ నిర్ణయాన్ని కూడా ఒక కొలిక్కి రాలేకపోవడం, ఇలాంటివి కూడా మధ్య మధ్యలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే వ్యయస్థానంలో ఈ యొక్క గోచారవశాత్తు శని భగవానుడు సంచరిస్తున్నాడో అనారోగ్య సూచనలు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. అలాగే సమయానికి భోజనం లేకపోవడం, ఏదో ఒక ఇంట్లో మనశ్శాంతి, ఏదో ఒక దాని వల్ల గొడవ ఉండడం, ఇలాంటివి ఉంటాయి. అయితే విద్యార్థులకు మాత్రం ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం ఉందో, అంటే లాభస్థానం అంటే ధనస్థానంలో ఎప్పుడైతే కుటుంబ స్థానంలో గురువు యొక్క సంచారం ఉందో, కలహాలు ఏర్పడినా కూడా అవి ఎక్కువ సమయం నిలబడవు. ఏదైనా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అవి కాసేపే తప్ప వెంటనే అవి మళ్ళీ సమసిపోతాయి. మళ్ళీ ఎలా ఉన్నారో అలాగే ఆనందంగా కాలం గడపడం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వీళ్ళు చేసే కార్యక్రమాలు, ప్రయత్నాలు, ఉత్తీర్ణత సాధించడానికి ఏవైతే వీళ్ళు చేసే ప్రయత్నాలు ఉన్నాయో కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడము, అలాగే మీకు ఏదైతే మీ చుట్టుపక్కల సమాజం ఉందో సమాజపరంగా మీరు కీర్తి ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క తృతీయ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు ప్రారంభంలోనే ఈయన యొక్క సంచారం అనేది జరుగుతోందో, దానివల్ల వీళ్ళకి కొంతవరకు అంటే శని మనస్కారకుడు కాబట్టి చంద్రుడు ఇక్కడ మనకి మనస్కారకుడు కాబట్టి ఈ మనస్కారకుడైన చంద్రుడు కానీ చూసుకుంటే మనకి ఈ యొక్క ఎప్పుడైతే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో, మనకి ఎవరైతే మన స్నేహితులు, బంధువులు, మనకు నచ్చిన వాళ్ళు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ రావడము, అలాగే నూతన వస్త్రాలు లాభము, ఉల్లాసంగా పనులు పూర్తి చేసుకోవడం, ఇలాంటి శుభకార్యక్రమాల కోసం ఏవైతే ప్రయత్నిస్తున్నామో, చేయాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ వారం వాటికి సంబంధించిన విషయాలు, ఇష్టాగోష్ఠులు ఇలాంటివన్నీ జరగడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి జన్మలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి కొంత ప్రతిదాన్ని కూడా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడము, ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అవి పెద్దగా ఎక్కువగా స్టాండర్డ్గా నిలిచిపోయి ఉండడం అంటూ ఏమీ ఉండదు. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందో, వీళ్ళకి ఏవైతే వ్యతిరేక ఫలితాలు కాస్త కొంతకాలంగా ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రవి యొక్క దిగ్బల స్థానంలో రవి ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో వాళ్ళకి చాలా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ కూడా మీరు అంటే స్టెప్ ఎదుగుతున్న కొద్దీ కూడా పై అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు కావచ్చు, దాని పరంగా చేసే వ్యాపారాలు వాళ్ళందరికీ కూడా లాభాలు చూడడం అనేది జరుగుతుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. ముఖ్యంగా రాజదర్శనం అనేది తప్పకుండా అవుతుంది. అంటే ప్రభుత్వ పరంగా ఏదో ఒక పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులను కలుసుకోవడం అనేది జరుగుతుంది. శారీరక సౌఖ్యం కూడా వీళ్ళకి అధికంగా ఉండడం అనేది ఈ వారంలో వీళ్ళకి ఈ రవి యొక్క సంచారం, అంటే మిగతా ఏ గ్రహాలు ఎక్కడ ఏమి ఉన్నా కూడా ఈ రవి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగాను, అలాగే ఆనందమైన జీవితాన్ని, విద్యార్థులైతే మంచి ఉత్తీర్ణతను ఇవన్నీ కూడా సాధించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటే కొంతకాలంగా ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి మిమ్మల్ని అపార్థాలు చేసుకున్న వాళ్ళు కూడా
ఈ వారం మీకు ఆపద్ధాలు తొలగి మీకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఈ ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, అలాగే శనివారాల నియమాలు పాటించడము, అలాగే ఎవరికైనా మీరు కాస్త ఏదైనా ఒక వస్త్రాలు దానం చేయడమనో, లేకపోతే ఏదైనా కూరలను ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడం ద్వారా మీకు తోచిందే ఒక లేకపోతే ఒక ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఒక రూ. 10 తోటకూర కొని కాస్త తోటకూర గోవుకి తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.